అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వాషింగ్టన్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గడ్డ కట్టే చలిలోనూ డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ అర్లింగ్టన్ జాతీయ స్మారకం వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొనున్న ట్రంప్ ఆ తర్వాత వాషింగ్టన్లోని క్యాపిటల్ వన్ ఎరీనా వద్ద ర్యాలీకి హాజరవుతారు. సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి శ్వేత సౌధానికి వెళ్లి తేనీటి విందులో పాల్గొంటారు ట్రంప్. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసే క్యాపిటల్ హిల్ కు వెళ్తారు. అక్కడ ప్రమాణం చేయనున్నారు ట్రంప్. 78 ఏళ్ల ట్రంప్ దేశానికి 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. 82 ఏళ్ల జో బైడెన్ నుంచి ఆయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రొటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి వేల మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు వాషింగ్టన్కు చేరుకున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకార సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఫ్లోరిడా నుంచి వర్జీనియాలోని స్టెర్లింగ్లో ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్కు చేరుకొని విందులో పాల్గొన్నారు. ఆయన ఇక్కడకు చేరుకునే ముందు బాణాసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. ట్రంప్ బాధ్యతలు తీసుకున్నాక ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్లో కేబినెట్ సహచరులతో విందులో పాల్గొంటారు ట్రంప్. ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ప్రమాణ స్వీకారం జరగనున్న వాషింగ్టన్లో ఉష్ణోగ్రత -11 డిగ్రీస్గా ఉంది.